నమస్తే, వెల్కమ్ టు లియన్ న్యూస్. 2025-26 సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన కేటాయింపులు జరగలేదు అని చెప్పి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉన్నాను అంటుంది. మరి రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏవి తీసుకురాలేకపోయింది అని చెప్పి వైసీపీ అయితే ప్రచారాలు చేస్తుంది. ముఖ్యంగా పక్క రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఏమన్నా కూడా ప్యాకేజీలు ఇస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్కి అలాంటి ప్యాకేజీలు లేవు, ప్రత్యేక హోదా లేదు అని చెప్పి వైసీపీ పనిగట్టుకొని ప్రచారం చేస్తున్న వేళ మరి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి బడ్జెట్లు కేటాయింపులు జరిగాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు. నమస్కారం సార్. సార్, ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు అని చెప్పి విమర్శలు చేస్తోంది వైసీపీ. మరి గత బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరిగాయి, మరి ఈసారి వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు బడ్జెట్లో ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కేటాయింపులు జరగలేదా? అంటే ఏవైనా ఇస్తున్నా కూడా అవి అప్పుల రూపంలోనే ఇస్తుంది ఆంధ్రప్రదేశ్కి, కానీ పక్క రాష్ట్రాలకేమో ప్యాకేజీల రూపంలో ఇస్తోంది. ఇదేనా బాబు గారు మరి కూటమిలో భాగంగా చేసుకొని వచ్చేది అని చెప్పి అంటుంది. ఏమంటారు సార్, నిజంగానే ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి కేటాయింపులు జరగలేదంటారా? మీరేం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా గత జూలైలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉండి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకి తోడ్పాటును అందించిన బీహార్కి చెందిన నితీష్ కుమార్ గారి నాయకత్వంలోని జనతాదళయు, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పార్టీలు, తెలుగుదేశం, జనసేన పార్టీలు, వీరి రాజకీయ మద్దతు దృష్ట్యా ఈ రెండు రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలను పట్టించుకోలేదు అని చెప్పని విమర్శలు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, ఆ ప్రస్తావన తెచ్చిన రెండు రాష్ట్రాలకే కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి దక్కాల్సిన వనరులు దక్కాయి కదా బడ్జెట్లో. అంటే ఈ రెండు రాష్ట్రాలని ప్రత్యేకంగా ప్రస్తావించినా మిగిలిన ఏ రాష్ట్రాలు కూడా మాకేం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహాయ సహకారాలు అందలేదని చెప్పని ఫిర్యాదు చేయలే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదు వాస్తవమే. పోనీ భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఉన్న మిగిలిన రాష్ట్రాల ప్రస్తావన ఏమైనా చేశారా? అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలకు కేటాయింపులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ పట్ల వివక్ష ప్రదర్శిస్తే ఇప్పుడు ప్రత్యేకంగా బీహార్ గురించి 2-3 అంశాలు ప్రస్తావించారు. వాస్తవమే, రాజకీయ పక్షాలు రాజకీయపరమైన నిర్ణయాలు చేస్తాయి. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. అక్కడ ఆ ఎన్నికలలో లబ్ధి పొందే అవకాశం అందిపుచ్చుకోవడానికి పాలకులుగా ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తారు. రాజకీయ పక్షాలు రాజకీయాలే చేస్తాయి. అదే సందర్భంలో గమనించుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత బడ్జెట్లో చేసిన కేటాయింపులు ఇప్పుడు ఖర్చు పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టుకి కేటాయింపులు చేశారు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రక్రియ ఇప్పుడు మొదలైంది. అమరావతి రాజధానికి కేటాయింపులు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా అప్పులు ఇస్తున్నారు అని చెప్పని. మీకు ఒక 100 రూపాయలు అవసరం ఉంది, నన్ను అడిగారు, నేను 100 రూపాయలు మీకు ఉచితంగా ఇస్తున్నా. అది నేను ఏటీఎంలో విత్డ్రా చేసి ఇచ్చానా, నా పర్సులో ఉండి ఇచ్చానా, లేదు నా దగ్గర ఆ నిమిషాన్ని లేకుంటే పక్కన ఎవరి దగ్గర నా అప్పు తెచ్చుకొని మీకు ఇచ్చాననేది మీకెందుకు? మీకు ఉచితంగా అందుతున్నాయి. నేను ఎలా సమకూర్చుకున్నా అనేది మీకు అప్రస్తుతం. ఎందుకంటే ఆ తిరిగి నేను అప్పు తెచ్చుకున్న వాళ్ళకి చెల్లించే బాధ్యత నాది, మీరు తిరిగి కట్టట్లా. అటువంటప్పుడు నా సోర్సు గురించి మీకు అప్రస్తుతం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్లో 15,000 కోట్లు అమరావతికి ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదించిన 15,000 కోట్లని కేంద్ర ప్రభుత్వం అప్పు తెచ్చుకొని రాష్ట్రానికి ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవట్లేదే, తిరిగి చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదే. ఒకవేళ వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర బడ్జెట్ నుంచి చెల్లించాలి అనుకుందాం. అప్పుడు అది ఏ బడ్జెట్లో ప్రస్తావించాలి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో ప్రస్తావించాలా, కేంద్ర బడ్జెట్లో ప్రస్తావిస్తారా? కేంద్ర బడ్జెట్లో ఏ అంకెలు ఉంటాయి? వాళ్ళ ఆదాయం, వాళ్ళ వ్యయం. వాళ్ళ వ్యయంలో చూపించిన అంకె వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెల్లించాల్సి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో మెన్షన్ అవుద్ది. ఈ మాత్రపు కనీసపు ఇంగితం లేని ప్రతి అరమేధావి కూడా మీడియాలోకి వచ్చి విమర్శలు చేసేవాళ్ళే, మాట్లాడేవాళ్ళే. కేంద్ర బడ్జెట్లో మెన్షన్ అయింది అని అంటే అది వాళ్ళ హెడేక్, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు తీర్చని దాన్ని వాళ్ళ ఖర్చుగా వాళ్ళు ఎందుకు బడ్జెట్లో మెన్షన్ చేస్తారు? కాబట్టి ఈ అప్పు అనే అంశం అప్రస్తుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రాంట్గా వచ్చినట్టుగానే పరిగణించాలి దాన్ని. వాళ్ళు ఎలా తెచ్చుకుంటే మనకెందుకు? వాళ్ళు వాళ్ళ నిధుల్లో నుంచి ఇస్తున్నారా, అప్పు తెచ్చుకుంటున్నారనేది మనకు అప్రస్తుతం. అప్పు మనం తీర్చేది కానప్పుడు, వినియోగించుకునే అవకాశం మనకు దక్కినప్పుడు మనకది గ్రాంటే. కాబట్టి గత సంవత్సరం ఇచ్చినవి అప్పులు అన్న విమర్శ సహేతుకమైన విమర్శ కాదు. ఇక రెండోది, గత సంవత్సరం చేసిన కేటాయింపులు పనులు ఇప్పుడు మొదలవుతూ ఉన్నాయి. అదే సందర్భంలో
ఈ పనులు ఇప్పుడేదో ఒక 6 నెలల్లోనో 3 నెలల్లోనో ఈ 15,000 కోట్ల రూపాయలకి సంబంధించిన పిలిచిన టెండర్లు ఓవర్ నైట్ పూర్తయ్యేవి కాదు. అవి టైం బౌండెడ్. అంటే దాని జెస్టేషను ఆ పనులు పూర్తయిపోయి ప్రజలకు ఆ ఫలాలు అందటానికి టైం పడుతుంది. ఎస్, అలాగే నిరంతరంగా ఈ పనులు కొనసాగటానికి కావాల్సిన ఆర్థిక వెన్నుదన్ను ఉండాలి కదా. ఇప్పుడు 40,000 కోట్ల పైగా టెండర్లు పిలిచారు కదా. ప్రభుత్వ పరంగా ఇప్పుడు సమకూరింది 15,000 కోట్లే కదా. ఇంకొక 11,000 కోట్లు హడ్కో నుంచి రుణ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమీకరించుకుంది కదా. ఇంకా వెసులుబాటు కల్పించకపోతే ఎలా అని చెప్పనే ప్రశ్న తలెత్తడం ఖాయం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, గత సంవత్సరం బడ్జెట్లో ప్రస్తావించకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బెయిలౌట్ ప్యాకేజీ 11,440 కోట్లు ఇచ్చారుగా, అది బడ్జెట్లో మెన్షన్ చేయలే. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య సమన్వయం ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఒకే కూటమి అధికారంలో కొనసాగుతూ ఉంది. పార్లమెంటు వేదికగా విభజన జరిగిన రాష్ట్రాన్ని ఆదుకొని తీరాలనే ఒక కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి మనం గమనిస్తూ ఉన్నాం, ఇవాళ రాష్ట్ర పారిశ్రామిక పెట్టుబడుల పరంగా చూపిస్తున్న ప్రయారిటీ, రాష్ట్ర హైవేలు నిర్మాణానికి, రాష్ట్ర రైల్వేల నిర్మాణానికి అందిస్తున్న సహకారం, వీటన్నిటి దృష్ట్యా చూసినప్పుడు 100కి 100 పాళ్ళు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావన తేవటం ద్వారా గత బడ్జెట్ సందర్భంగా ఒక రాజకీయ విమర్శ కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంది. అంటే పూర్తి స్థాయి మెజార్టీ భారతీయ జనతా పార్టీకి దక్కని నేపథ్యంలో ఇవాళ తెలుగుదేశం జేడీయూల సయోధ్యతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి వారి రుణం తీర్చుకోవటం కోసం మిగిలిన రాష్ట్రాలకి చెయ్యని కేటాయింపులు ఈ 2 రాష్ట్రాలకి చేశారని ఒక విమర్శ ఎదుర్కొంది. కాబట్టి ఇవాళ బడ్జెట్లో కేటాయింపులు చేయలా, బడ్జెట్లో రాష్ట్ర ప్రస్తావన తేలా. ఇక్కడ పోలవరం సెకండ్ డిపిఆర్ని ఆమోదిస్తూ బడ్జెట్లో మెన్షన్ చేశారు. 5,996 కోట్లు ఈ సంవత్సరం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టడానికి జరిగిన కేటాయింపులు బడ్జెట్లో ఉన్నాయిగా. అవి వాడుకుంటే మళ్ళీ ఇస్తామని కూడా చెప్తారు మరి. కాబట్టి ఇక్కడ రాష్ట్రానికి ఏం కావాలో తెచ్చుకోగలిగే సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన అభ్యర్థించిన ప్రతి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటా ఉంది. ఇక్కడ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు తన ప్రాధాన్యత క్రమంలో గోదావరి పెన్నా నదుల అనుసంధాన ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కేటాయింపులు జరగాలి అని అడిగారు. వాస్తవంగా దాన్ని బడ్జెట్లో ప్రస్తావిస్తారేమోనని అనుకున్నారు. కానీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ ప్రాజెక్టుకి ఇంకా చాలా అనుమతులు రావాల్సిన అవసరం ఉంది. అనుమతులు రాని ప్రాజెక్టుకి కేంద్రంలో బడ్జెట్ ప్రతిపాదన చేయాలి అని అంటే సాంకేతికపరమైన సమస్యలు ఉంటాయి. మిగిలిన రాష్ట్రాలు ఆక్షేపిస్తాయి, ఇంకా అనుమతులే రాని ప్రాజెక్టుకి మీరు ఎలా బడ్జెట్ కేటాయింపులు చేస్తారు అని చెప్పని. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 80,000 కోట్లతోటి ప్రతిపాదిస్తున్న గోదావరి నుంచి కృష్ణానదికి, కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా బనకచెర్లకి, బనకచెర్ల నుంచి పెన్నా నది అనుసంధాన ప్రక్రియకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అంది తీరుతాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా, వాళ్ళ దగ్గర నుంచి అష్యూరెన్స్ లేకుండా ఆర్భాటపు ప్రకటనలు చేసి ప్రజల్లో నవ్వులు పాలవ్వాలని చెప్పని కోరుకునే ముఖ్యమంత్రి కాదు. అటువంటి అనుభవ రాహిత్యం ఉన్న వ్యక్తి కాదు. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉండి, పాలనానుభవం ఉండి, సంకీర్ణాల్లో దశాబ్దాల తరబడి అనుభవం గడించున్న నాయకుడు. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం 100కి 100 పాళ్ళు ప్రాధాన్యత క్రమంలో ఎలా అయితే ఆంధ్రప్రదేశ్ ఆల్ఫాబెటికల్గా మొట్టమొదటిగా ఉంటుందో, అదేవిధంగా ఈ ఎన్డీఏ కూటమిలో ఆ ప్రాధాన్యత క్రమంలో మొట్టమొదటిగానే పరిగణిస్తారు. ఇవాళ ఇంకొక అంశం కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి జీవుల్ని దృష్టిలో పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ 12 లక్షల వరకు ఆ లిమిట్ పెంచారు. అంటే 12 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు రూపాయి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం అవసరం లేదు అని. ఇది తెలుగుదేశం కూడా ప్రభుత్వంలో భాగస్వామే కదా, జనసేన కూడా ప్రభుత్వంలో భాగస్వామే కదా. ఇవాళ వీళ్ళందరూ కలిసి సమిష్టిగా సమాజానికి చేసిన మేలు కదా ఇది. మొట్టమొదట ఇంతటి లబ్ధి సమాజానికి చేకూర్చినందుకు, గతంలో 10 లక్షలు దాటితే 30% స్లాబ్ ఉండేది. అది వాళ్ళు 24 లక్షలు దాటిన తర్వాత కానీ 30% స్లాబ్ వర్తించడం వల్ల, ఈ 12 లక్షలు దాటిన తర్వాత కూడా చాలా సులువైన స్లాబులు 4 లక్షల వరకు ₹1 లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%. అంటే ఇన్ని రకాల వెసులుబాట్లు ప్రతి 4 లక్షలకి 5% చొప్పున 5 కేటగిరీలుగా ఈ 12 లక్షల తర్వాత ఉన్నదాన్ని కూడా విభజించారు. 24 లక్షలు దాటిన తర్వాత అప్పుడే 30% వర్తిస్తుంది. అంటే 25 లక్షలు సంపాదిస్తే మొట్టమొదటి 24 లక్షలు ఈ ముందు స్లాబుల్లో వర్తిస్తాయి.
ఆ పైన ఉన్న లక్షకే 30% వర్తిస్తుంది. కాబట్టి అక్కడ ఈ విధమైన లబ్ధి వాళ్ళ సమాజానికి ఎన్డీఏ ద్వారా చేకూరింది. ఇవాళ కోట్ల మంది ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ విధమైన లబ్ధి చేకూర్చిన కేంద్ర ప్రభుత్వం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అని చెప్పని ఎలా ఈ విమర్శలు చేస్తూ ఉంటారు. 100కి 100 పాళ్ళు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటు అందించి తీరుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.